వాళ్ళేంది జనాన్ని దోపిడీ చేసేందుకు అధికారంలోకి వచ్చేటందుకు ఇలా కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు కాలేదా? కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు కాలేదా? కాంట్రాక్టర్లు మంత్రులు కాలేదా? లిక్కర్ మాఫియాలు కాలేదా? ల్యాండ్ మాఫియాలు కాలేదా? శాండ్ మాఫియాలు కాలేదా? నువ్వు ఓన్ దగ్గర పనిచేస్తున్నావు. ఆకునూరు మురళి నువ్వు ఓన్ దగ్గర పనిచేస్తున్నావు. ఇది చర్చ జరిగింది. అసలు ఇదేంటంటే వీళ్ళు మాస్కులు వేసుకున్నారు, బయటికి ఇట్లా మాట్లాడుతుండ్రు. ఇంకొక మెసేజ్ ఉంటది, క్యాస్టిస్ట్ అని మాట్లాడతాడు. ఆయననే కుల సంఘాల మీటింగ్లకు పోతాడు. నేనే దించిన కుల సంఘాల మీటింగ్ల, మాల కుల సంఘాల మీటింగ్లకు నేను పోయి దించిన. ఆయనను ఒక 3-4 సందర్భాలలో నేను దించిన. ఆయన అంటాడు మీరు క్యాస్టిస్టులు అంటాడు. నేనే తక్కువైనా, నా కులపుల మీటింగ్ నేనే తక్కువైనా. అందుకే నా కులం ఏదో తెలియక నిన్న ఒక పెద్ద మనిషి, ఈయన మున్నూరు కాపు కాబట్టినే బండి సంజయ్ దగ్గర పోయి గెలిపించిందని పెట్టిండు ఒక పెద్ద మనిషి. అయితే ఈ ముసుగు వీరులు ఉన్నారు కదా, ఇట్లా మాట్లాడుతున్నారు ఈ గ్రూపులలో. ఆఖరికి ఏంటంటే రిజల్ట్ ఏంటంటే నిన్న పొద్దున ఇక చాలా ఉన్నాయి మెసేజ్లు, కానీ నేను జస్ట్ అది చర్చకు వచ్చినప్పుడు నేను మళ్ళీ చూపిస్తావని. ఈ గ్రూప్ లోకి వెళ్ళి సోషల్ డెమోక్రటిక్ ఫోరం అని చెప్పి మోస్ట్ అన్డెమోక్రటిక్ అన్సోషల్ అన్డెమోక్రటిక్ ఫోరం అనే ఒక సంస్థకు మొన్నటిదాకా కన్వీనర్ ఉండే ఆయనే మాల సామాజిక వర్గానికి. ఇప్పుడు కొత్త కన్వీనర్ వచ్చిండు లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అని. ఆయన కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఆయననే కన్వీనర్ అయిండు. అబ్రప్ట్ గా చర్చ లేకుండా నాతో ఇవన్నీ విషయాలు చర్చ చేద్దామని చెప్పని అని నేను పెడితే ఒక సందర్భంలో మదకృష్ణ వాడు అని సంబోధించి